ఒక కంపాటబిలిటీ చెక్ చేస్తేనే పాయింట్స్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 8, 8 ఒక 7, 15, 15 ఒక 6, 21, 21 ఒక 5, 26, 26 ఒక 4, 30, 30 ఒక 3, 33, 33 ఒక 2, 35, 35 ఒకటి 36, 3 + 6 9, 36 పాయింట్స్ కంప్లీట్గా. కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు ఇవన్నీ ఫోన్ కాల్స్ వస్తే వాళ్ళు చెప్పేటువంటి బాధలు, మేము వేరే వెళ్ళి జాతకం చూయించుకున్నామండి, చూయించుకుంటే 36కి 20 పాయింట్లు, 25 పాయింట్లు, 28 పాయింట్లు వచ్చేసాయి, పెళ్ళి చేసేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదని చెప్పారు అని. మంచిది. ఒక్క పాయింట్ చూస్తేనే కాదు, 36కి 33 పాయింట్లు లేదా 30 పాయింట్లు వచ్చాయనుకోండి, అబ్బాయి కుజదోషం ఉంది, ఏం చేస్తారు? అమ్మాయి కుజదోషం ఉంది, ఏం చేస్తారు? పాయింట్స్ వచ్చినా కూడా ఇద్దరి లగ్న చక్రాలను చూడాలి, లగ్న చక్రాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడాలి, దోషాలు చూడాలి, వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థానం ఎలా ఉందో చూడాలి. అంతేగాని పాయింట్స్ కలిసినంత మాత్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు అంటే తప్పు.